కొండపల్లి బొమ్మల పండుగ కొలువులో మన మైనవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, మీ నియోజకవర్గంలో ఈ మన ప్రాచీన సాంప్రదాయాన్ని వెలికితీసే కార్యక్రమం జరుగుతుంది. దీనిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఒక శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, నా ప్రాంతానికి మంచి పేరు రావాలని కోరుకుంటానమ్మా. రాజుల కాలంలో మొదలైన సంపద, రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంట్లో భాగంగానే ఈ కొండపల్లి ఉత్సవాలు ప్రారంభించాం. 2014 నుంచి 19 దాకా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చి పైన పునరుద్ధరించడం, లేజర్ షో ఇతర కార్యక్రమాలు పెట్టారు. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కనీసం అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లిగా కార్యక్రమాలు మొదలెట్టాం. ఈ 2వ సంవత్సరం వచ్చేటప్పటికి తొలిసారిగా కొండపల్లి ఉత్సవాలు ప్రారంభించి 3 రోజులు ఇట్లా అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం. దీన్ని వచ్చే సంవత్సరానికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి, ఇప్పుడేంటి మా నియోజకవర్గ స్థాయిలో చేసాం, రేపు కనీసం జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి గారిని కూడా రేపు వచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి దీన్ని పెద్ద ఎత్తున చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు కొత్తగా నిధులు వస్తూ ఉన్నాయి. గౌరవ ఎంపీ గారి ద్వారా నిధులు పెట్టించి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమన్వయపరిచి త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే కార్యక్రమం దూరంలో ఉన్నాం. సార్, అయితే ఒక వడ్రంగి కొడుకు వడ్రంగి, లేదా డాక్టర్ కొడుకు డాక్టర్, వాళ్ళ వారసత్వంగా వాళ్ళు అవుతారు. కొండపల్లి బొమ్మలు చేసే ఒక హస్తకళా నైపుణ్యకారుడి కొడుకు కూడా ఈ వృత్తిలోకి వచ్చే అంత క్రేజ్ రావాలంటే మీరు ఎలా చేస్తారు? అది రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కళ్ళు అవ్వట్లేదమ్మా. సినిమా నటులు కొడుకులు అందరూ సినిమా నటులు అవ్వట్లేదు. అది వీళ్ళకి కూడా టాలెంట్ ఉండాలి. వాస్తవంగా రాజస్థాన్ నుంచి ఒక 400 సంవత్సరాలకు పూర్వం కొంతమంది కళాకారులు ఆనాటి రాజులు పిలిపించి ఈ కళ మొదలైంది. తర్వాత వాళ్ళు స్థానికులను కూడా వాళ్ళ దగ్గర పనికి పెట్టుకోవటం, మెల్లిమెల్లిగా వాళ్ళు కలిసిపోయారు. ఇప్పటికీ ఆ వెనకటి 400 సంవత్సరాల క్రితం వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. సేమ్ టైం స్థానికులు కూడా ఈ కళని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆ పరంపర కొనసాగుతుంది. మనం ఎవరో దానికి ఇప్పుడు దాకా పెద్ద ఎత్తున ప్రోత్సహించింది లేదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2004 నుంచి 14 వరకు ఆనాటి పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారు వాళ్ళ ల్యాంకో ఫౌండేషన్ తరఫున తొలిసారిగా ఈ బొమ్మల కళాకారులకి, ఈ కళకి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి లగడపాటి రాజగోపాల్ గారు. ఆ తర్వాత కొంతకాలం మరుగున పడింది. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే 6 కోట్లు కేటాయించింది. ఖచ్చితంగా ఈ 24 నుంచి ఇప్పుడు జరిగే దీంట్లో మరింత అభివృద్ధి చేస్తాం. ఈ వారసత్వ సంపదని, ఈ కళాకారులు మన జాతి సంపద, వాళ్ళని మనం కాపాడితే వాళ్ళు ఈ కళను కాపాడతారు. 400 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ కళను బతికించిన వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా బతికిస్తారని ఆశ ఉంది. ఈ మార్కెటింగ్ ఇదంతా, ఇప్పుడు నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నా ప్రాంతంలోకి వచ్చిన ఏ ప్రజాప్రతినిధికి నేను కొండపల్లి బొమ్మ కాకుండా వేరే వస్తువు ఏది గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. ఆ రకంగా మేము ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇస్తుంది కూడా కొండపల్లి బొమ్మే. మేము మా మంత్రులకి, చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు అందరికీ చెప్పాం, ఏ కార్యక్రమం జరిగినా కొండపల్లి బొమ్మే ప్రజెంట్ చేయమని. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి మిగతా రాష్ట్రంలో ఇట్లాంటి పాత సాంస్కృతిక పరంగా వచ్చిన వాటితో పోల్చుకుంటే కొండపల్లి బొమ్మల కళాకారులకే కొంతమేరకు ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. ఇది ఇంకా మరింత ఎక్కువగా ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎక్కువ అవ్వడానికి, ఈ నైపుణ్యాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇలా మెప్మా ఇలాంటి వాటిలో కోర్స్గా కూడా కండక్ట్ చేసే విధానం ఉందా? యాడ్ చేయడం, కోర్స్గా యాడ్ చేయడం ఇలాంటివి తప్పకుండా వాళ్ళతో కూడా సమన్వయపరుద్దాం. మేము టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొత్త వీటిలో ఆ బొమ్మలు ఇప్పుడు ఏమైతే కొన్ని మనం దశావతారాలు కావచ్చు, కొన్ని రకాల బొమ్మలు ఉన్నాయో అవన్నీ మీరు చెప్పుకోవాలంటే 300-400 సంవత్సరాల నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. కాకుండా ఈ మారిన కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా కొన్ని కొత్త బొమ్మలు వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయమని అడుగుతున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కాంపిటీషన్స్ పెడతా ఉంది. నేను కూడా వ్యక్తిగతంగా ఏం చెప్పానంటే ఈ 18, 19, 20 తారీఖులు మళ్ళీ అట్లాగే 2027 సాంస్కృతిక వారసత్వ రోజు మళ్ళీ హెరిటేజ్ డే వచ్చేటప్పటికి కొత్త ఆవిష్కరణలు ఏవైతే 10 చేస్తారో వాటికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున నేను కూడా ప్రోత్సాహిస్తానని చెప్పాను. ఇట్లా అందరం కలిపి ఈ పాత కొత్తల కలయిక మేళవింపులతో, ఎందుకంటే కొండపల్లి బొమ్మల్లో దశావతారాలు ఎంత ప్రాముఖ్యత కలిగిందో డాన్సింగ్ డాల్ అనేది అసలు అన్నిటికంటే హైలైట్. అది మన వేదిక మీద కూడా మీరు చూడండి, దాని చిన్న క్లిప్ మీరు వీడియో రికార్డ్ చేసి పెట్టండి. చాలా గొప్ప ఆవిష్కరణ అది ఉండాలి. అట్లాగే కొత్త కొత్తవి కూడా ఇంకా యాడ్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొదట్లో ఒక 15-20 రకాలే ఉన్నాయి.
కానీ ఈరోజు నేను కూడా ఒక 100-150 రకాలుగా చేరినాయి. ఇంకా మరింతగా పెరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కూటమి ప్రభుత్వం హస్తకళని ఇంప్రూవ్ చేయడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తుంది అంటున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు. అయితే వీడియో జర్నలిస్ట్ కిరణ్తో రిపోర్టర్ అనుష, కొండపల్లి నుంచి.